ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశముని బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యమునటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ముందు ప్రియులారా, ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి, కొన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి గురించి మనము ధ్యానం చేద్దాం. అంశ భాగము ఏమిటి అనగా, మేలు కలగాలంటే శతాధిపతి గుణాలు ఉండాలి. మేలు కలగాలి అనంటే శతాధిపతి యొక్క గుణాలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. కొర్నేలు కూడా ఒక శతాధిపతి. అంతకు ముందు ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయనకు మేలు కలగాలి అని అన్నప్పుడు ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈరోజు మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒక మేలును మనం ఆశిస్తాం. అది భార్య వలనో, భర్త వలనో, పిల్లలకో, కుటుంబ జీవితంలో ఏదో ఒక మేలు మనం కోరుతాం. దేవుణ్ణి ఈ మేలు చే ప్రభువా అని అడుగుతాం. అది అడిగే మనం మనలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. అందరు అడిగి అందరూ పొందుకుంటారు అనేది తప్పు. ఒక రేషన్ కార్డు కావాలంటేనే ఎన్నో ఆంక్షలు, ఒక పెన్షన్ రావాలంటేనే ఎన్నో ఆంక్షలు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి పెన్షన్ రాలే. ఏంటన్నా మీ వయసేమో దాదాపు 65 సంవత్సరాలని, మీకు పెన్షన్ రాకపోవడం ఏంటి అని అంటే, ఆయన అంటాడు, మా ఇంటి ముందు స్థలం దండిగా ఉంది, ఆ స్థలం అంతా రిజిస్టర్ ల్యాండ్, అది నా పేరు మీద ఉంది, ఇంత స్థలం ఉన్నోనికి పెన్షన్ అవసరం లేదని గవర్నమెంట్ ఇవ్వాలా అని అన్నాడు. వాస్తవంగా ఆ స్థలం వల్ల ఆయనకి ఏమీ లాభం లేదు, ఏ బాడుగా రాదు. కానీ అది అధికారంలో వారు నియమించిన కొలతల కన్నా భిన్నంగా ఉంది కాబట్టి లేదు. అలాగే ప్రభుత్వం నుంచి రావడానికి, ఒక మేలు పొందుకోవడానికి ఎన్నో అర్హతలు, యోగ్యతలు అయితే, మనకు మేలు కలగాలి అంటే ఆల్రెడీ మేలు పొందుకున్న వ్యక్తిని చూస్తే అతనిలో ఉన్న లక్షణాలు మనలో ఉంటే మనకి ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా మేలు కలుగుతుంది. రండి మూల వాక్యానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. ఒక జనరల్ టాపిక్ అన్నమాట. 4వ వచనాన్ని మనం చూద్దాం. వాస్తవానికి ఈ 7వ అధ్యాయము మొదటి నుంచి కూడా శతాధిపతిని గూర్చిన సంగతులే ఉన్నాయి. 3వ వచనంలో మాట రాయబడింది, శతాధిపతి యేసుని గూర్చి విని వచ్చాడు అని. మనం 4వ వచనం చూద్దాం. వారు యేసు వద్దకు వచ్చి ఈ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు చాలు. శతాధిపతి అనబడే వ్యక్తి అంటే 100 మందికి అధికారి. ఆయన వచ్చి, నా దాసుని స్వస్థపరచమను మీ యేసు ప్రభుల వారిని అని అడగడానికి ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలను పంపించాడు. ఆ పెద్దలు వచ్చి యేసు ప్రభును అడుగుతున్నారు. ఇప్పుడు మీరే అనుకున్నాం, మీ ప్రార్థన అవసరత ఏదో, ఒక కాపరిగా మేము సంఘానికి పెద్దగా అన్న మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు. మీరు చేసుకుంటుంటారు, మేము కూడా చేస్తాం, మేము దేవునికి విన్నవిస్తాం. నాయన, పలాని బిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారో, పొలమో, స్థలమో, వాహనమో, ఆరోగ్యమో, అనారోగ్యం, ఏదో విషయం చెప్పేటప్పుడు ఇలాంటి మాట చెప్పాలి మేము. మీరైనా ఏమని అంటే, అతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు.
ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం, పలాని వ్యక్తికి పలాంటి కావాలని, అతనికి నిజంగా ఈ మేలు పొందుకోవడానికి అర్హుడు ప్రభువా అని అన్నప్పుడు అతనిలో ఆ యోగ్యకరమైన లక్షణాలు ఏంటో కూడా దేవునికి చెప్పాలి. ఏంటున్నాయి యోగ్యకరమైన లక్షణాలు? 5వ వచనాన్ని చూద్దాం. మొదటి వచనాన్ని చూద్దాం. జనులను ప్రేమించి అతడు మన జనులను ప్రేమించి చాలు. మన జనులను ప్రేమించి, మొదటిగా శతాధిపతిలో ఉన్నటువంటి మేలు పొందుటకు ఒక మంచి సుగుణము ఏంటి అంటే అతడు జనులను ప్రేమించి అని రాయబడింది. అంటే అతడు ప్రేమ గలవాడు. శతాధిపతి ఎలాంటి వాడు? ప్రేమ గలవాడు. ఈరోజు మనం ఎన్నో మేళ్ళు దేవుని అడుగుతున్నాం. మనము ప్రేమ కలిగిన వాళ్ళమేనా? మన మాటలు, మన స్వభావాలు, మన వ్యక్తిత్వం ప్రేమ కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన మేలు వాయిదా వేయకుండా త్వరపెట్టి చేసే దేవుడు. ఈరోజు మనిషికి దినదినానికి, అందుకే కదా మనం 24వ అధ్యాయం మత్తయి సువార్త తర్వాత మీరు 12వ వచనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లబడిపోతోంది. ప్రేమ ఎప్పటికప్పుడు వేడిగానే ఉండాలి, చల్లబడకూడదు. దేహం చల్లబడిందంటే చావు దగ్గరకు వచ్చిందని అర్థం. అందుకే చూడండి, ఎవరైనా శరీరం చల్లబడగానే చెయ్యి రాపిడేసి వేడి కలిగించడానికి రుద్దేస్తారు, లేదా అరికాళ్ళలో వేడి పుట్టడానికి అలాగ ఒక్కసారిగా దేహంలో ఉన్నటువంటి శరీరాన్ని తీసుకొని రఫ్ చేస్తారు, వేడి కలగాలని. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. మండే దీపము దగ్గరికి పురుగులు వచ్చినా ఏమైపోతాయి? కాలిపోతాయి. అప్పుడప్పుడు కొన్ని పురుగులు వస్తాయి ఆ మంట దగ్గరికి లేదా బల్బు దగ్గరికి, అవి చచ్చిపోతాయి. చూడండి, మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రేమ గలవాడు. ప్రేమ చల్లారిపోతుంది ప్రస్తుత దినాల్లో. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, లేదా తల్లిదండ్రుల పిల్లల మధ్య కాకుండా తోడబుట్టిన వారి మధ్య ప్రేమలో ఇప్పుడు డబ్బు రాజ్యం వెళ్తుంది. ఏ మాత్రము నిస్సిగ్గుగా నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వు. అతను తోడబుట్టిన వాడు కావచ్చు, ఇంకొకడు ఎవరైనా కావచ్చు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఇదే వాదన. మనం లూకాసు వార్త 15లో అదే చూస్తాం. ఆస్తిలో నాకొచ్చే భాగము నాకు ఏం సంపాదించాను మా కోసం? ఎన్నో ప్రశ్నలు. ప్రేమ ఉంటే అలాంటి ప్రశ్నలు వేరు. ప్రేమ త్యాగాన్ని చూస్తుంది. అరే, నేను ఈ స్థితిలోనికి రావడానికి, ఈ స్థాయిలోనికి రావడానికి ఎంత కష్టపడ్డారు వీళ్ళు, ఎంత ప్రయాసపడ్డారు వీళ్ళు. నాకున్న వస్త్రాలు మిగతా పిల్లలకు లేవు, నేను తింటున్న ఆహారం మిగతా వారికి లేదు. నా తల్లిదండ్రులు ఇంత త్యాగము, ఇంత ప్రేమ చూపితే వాళ్ళనా నేను ప్రశ్నించాల్సింది? ఆహా, మాటలు ఘాటుగా. కానీ ఇతను ప్రేమించింది అతని భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను కాదు, అతని దగ్గర పనిచేసే దాసుని. అంత మాత్రమే కాదు, అతనిలో ఇంకొక మంచి సుగుణం ఉంది. అక్కడే 5వ వచనాన్ని చూద్దాం. మళ్ళీ ఒకసారి అంతా చూద్దామా? అతడు మన జనులను ప్రేమించాడు, అంటే ప్రేమ కలిగిన వాడు. రెండవది, సమాజ మందిరము తానే కట్టించాలని చాలు ప్రియులారా. రెండవది, అతని దగ్గర దాతృత్వమైన గుణం ఉంది. అతని దగ్గర ఏ గుణం ఉంది? దాతృత్వమైన గుణం. అంటే జనులు కూడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళకు గూడు లేదు. కూడుకుంటున్నారు కానీ గూడు లేదు. ఎంతకాలం అలా కష్టపడతారు మీరు? ఇదిగో, నేను మంచి షావుకారునో, లేకపోతే ధనవంతునో, మంచి అధికారం కలిగిన వాడినో, నా ధనాన్ని ఇస్తాను, మీరు ఒక మందిరం చక్కగా కట్టుకోండి అని దాతృత్వాన్ని చాటుకున్నాడు అతను. ఎంత యోగ్యకరమైన మనస్సు. మనం ఎవరినన్నా చూసినా
వారు ఇబ్బందులో ఉన్నారని తెలిసినా, అది మన సంఘపు బిడ్డలే అని తెలిసినా, మన ప్రక్కన వాళ్ళే అని తెలిసినా, మన రక్త సంబంధికులే అని తెలిసినా, చెప్పండి, చెయ్యిట గట్ట కొరుక్కున్నా కూడా రక్తం కారుతుంటారు. చెయ్యి కొరుక్కొని అక్కస్తే కొంతమంది కొరుకుంటారు, పిల్లలు గట్ట కొరుక్కునేసి రక్తం కారుతా అంటే కొన్ని నీళ్ళు వేస్తే ఆ రక్తం అన్న ఆగి వేయం. ఎంగిలి చేత్తో కాకిని కదిలియం. పొరపాటుకి ఇట్లా అన్నప్పుడు మెతుకులు 4 పడితే, అది తింటే దానివల్ల మనకేం ఉపయోగం, ఎందుకు చల్లడం, అరుచుకుంటే అది అదే పోతుంది. దాతృత్వం ఉండదు. దేవుని ప్రియబిడ్డలారా, చాలా పర్యంలో ఎందుకో దేవుడు మాట్లాడిస్తున్నాడు. మనం తిన్నది మట్టిపాలు, మనం ఇతరులకు పెట్టింది మన పాలు. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే మేము కూడా సాయం చేసినాం. డబ్బు ఉంటే నువ్వేం సాయం చేయాల్సిన అవసరంలా. నీకు కలిగిన దానిలోనే సహకరించే మనసు ఉంటే చాలు. దాతృత్వం ఈ శతాధిపతిలో మొదటి ప్రేమ కలిగిన గుణం. రెండవది మంచి మనస్సుతో దాతృత్వం ఇచ్చే గుణం ఉంది. మనిషి ఎప్పుడు ఇలాగుంటా చూడండి, కించేయి వాళ్ళు ఎప్పుడు కింద బ్రతికేనండి, అంటే వృద్ధిలోనికి రారు. కానీ ఇలాంటి చేయి వస్తా చూడండి, ఇచ్చుట అనేది దేవుని యొక్క స్వభావము. పరలోకమందున దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాడు. ఆ ప్రియ కుమారుడు ఈ లోకంలో మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. మనమేమిస్తున్నాం? మనమేమి ఇయ్యం. ప్రార్థనకు వస్తాం, పోతాం, పెదాలతో ఓ నువ్వు దిగు ప్రభు, వచ్చి పక్కలో కూర్చో, చాలా సంవత్సరం అన్ని చెప్తారు, రాసుకో, మొత్తం పేపర్ మీద కూరగాయల లిస్ట్ మాదిరి మొత్తం అన్ని రాసుకో, పోయి మళ్ళా పరలోకంలో కూర్చొని ఆలోచించి రేపటికల్లా పంపియండి అంటారు. వీళ్ళు మాత్రమే ఏమి ఇచ్చిండారు. అలాంటి జీవితాల లోకంలో ఎప్పుడు దేవుణ్ణి అడుక్కోవడమే. కానీ శతాధిపతి చాలా మంచి గుణం. ఇంకో గుణం ఉంది ఆయనకు, చూద్దామా? అయితే మత్తయి సువార్తకు రావాలి. ఈ శతాధిపతి గురించి మత్తయి గారు కూడా రాశారు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 6వ వచనాన్ని చూద్దామా? 6వ వచనాన్ని 8వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ కూడా శతాధిపతి 5వ వచనంలో ఉంటుంది. శతాధిపతి ఆయన వద్దకు వచ్చి అని రాబడింది. 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో దిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. రైట్. ఈయన 100 మందికి అధికారి, కానీ ప్రభు దగ్గర మాత్రం ప్రాధేయపడుతున్నాడు. అంటే ఇతనికి ప్రార్థన చేసే గుణం ఉంది. కానీ యేసు ప్రభుల వారు ఇంట్లో ఉంటే రహస్యంగా అడిగినాడా? యేసు ప్రభు ఇంట్లో కూర్చోన్నాడు, ఎవ్వరు లేని చూసి మా దాసుడు బాగలేదు, బాగు చేయి, పక్షవాయుతున్నాడు అని అడిగినాడా? ఎక్కడ అడిగినాడు? జనులందరూ ఎదుట అడిగినాడు. జనులందరూ ఎదుట మీ నోరు ఎప్పుడన్నా పెరుగుతుందా? పెరిగికి అతకపోయి ఉంటుంది. మళ్ళీ పొరపాటుగా ఏమైనా ప్రార్థన చేయమంటే ఎక్కడ పాపం స్వరపేటికే లేనట్లు మధ్యలో ఏదో ఇరుక్కుంటే అప్పుడప్పుడు ఇరుక్కున్న చోట శబ్దం సరిగా రాదు చూడండి, అట్లా కట్ అప్పుడప్పుడు మైక్ కట్ అయినట్టు అట్లా చాలా అమాయకంగా మీ ఇంట్లో అరిస్తే ఆ 10 ఏళ్ళకి వినపడుతుంది. వినపరాదుమా? బ్రహ్మాండంగా. ఆ లాస్ట్ పిల్లలు ఆడుకుంటారు, రే ఆఫ్జా మైక్ ఏం అవసరంలా, రే మే బాత్రూమ్ లోనే ఉంటుంది, మళ్ళీ ఏడా ఉండదు. కిచెన్ లోంచి బాత్రూమ్ కు 1 కిలోమీటర్ ఇండ్లు ఏం కాదు మనవి. ఎంతసేపు ఉంటావు లోపలే, బయటికి రా. ప్రార్థన చేయమంటే మాత్రం వేడుకోవాల్సి వచ్చినాడు అనుకోండి, అబ్బా అప్పుడే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు మాట్లాడినట్టు, ఏం పేరమ్మా నీ యాపి పేరు అని చెప్పేసి వాకిలి కాడ అడిగితే అంటాడు అనమాట. అదే నెల తర్వాత మీ మాట్లాడితే పరికి వాళ్ళ ఇంటికే రాడు. ఈమెకు 6 నెలలు కాపురం చేసేసరికి భర్త మీద ధీమా వచ్చింది. 60 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చిన ప్రార్థన చేయడానికి స్వరం మాత్రం రాదు పాపం.
అది ఆయనలో ఉన్న మంచి గుణం. అందరి ముందు అడుక్కుంటున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు, నా దాసుడికి బాగలేదు. ఎట్లా చేశాడన్న ఆయన ప్రార్థన? రెండో విషయం చూడండి, అక్కడ 8వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామా? ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. నీవు మాట ఈయనలో తగ్గింపు ఉంది. ఏముంది? తగ్గింపు ఉంది. ఎంత తగ్గింపు? శతాధిపతి అంట, 100 మంది ఆయన దగ్గర పని చేస్తున్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు, ఆ 100 మంది పనిచేసేవాళ్ళు. ఆ 100 మందిలో ఒకరికి బాగలేక పడుకున్నాడు. వాడిని బాగు చేయడానికి ప్రభు వస్తా అంటున్నాడు, ఈయనేమో రావద్దంటున్నాడు. పిలిచడం ఎందుకు, రావడం ఎందుకు అంటే, అయ్యా నీలాంటి పవిత్రుడు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. తన తగ్గింపు చూడండి. సహజంగా మనం ఏం చేస్తాం? ఎవరన్నా బంధువులు కొత్తగా మన వాళ్ళ వీళ్ళు కనపడినారనుకోండి, కదమ్మా ఏం ఇల్లు కట్టినావే అని అంటే, మన వచ్చి చూడండి అనరు మీరు? మా ఇల్లు వచ్చి చూడండి. ఎందుకు? మన ఇల్లు చూపించుకోవాలని ఆశ. మన ఏం వాహనం కొన్నారంటే ఎక్కి చూడండి. మన పిల్లలు ఎక్కి చూడ, నాకు ఈ స్కూటర్ ఒకటి భయం పెట్టినప్పటి నుంచి ఏదెక్కాలనే భయమే నాకు. అంటే మన ఆశ ఏంటి? దేవుడు మమ్మల్ని దీవించాడు, మేము సంతోషంగా ఉన్నాం, సో మీరు చూడండి. కానీ నేను చూడండి, నేను యోగ్యుని కాదు. ఉద్యోగరీత్యా నా మాటలు బాగుండకపోయి ఉండొచ్చు, 100 మందిలో ఎన్నో తటికిన కోపంతో బూతులు మాట్లాడింట. ఎంత పరిశుద్ధుడు వలను నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడను కాదు. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు! ప్రార్థన చేసే వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి సుగుణం ఏంటి? తగ్గింపే. ఆ మంచి గుణం ఆయనలో ఉంది. శత అంటే 100, దశ అంటే 10, 100 మందికి అధికారం కలిగినైనా ఎంత తగ్గించుకున్నాడో చూడండి. సో ఆయన ప్రేమ కలిగిన వాడు. రెండవది యోగ్యమైన మనస్సు అంటే దాతృత్వం కలిగిన వాడు. మూడవది ప్రార్థించే గుణం ఉంది, తగ్గించుకునే మనస్సు ఉంది. ఇంకో మాట చూద్దాం, అక్కడ 8వ వచనంలోని మళ్ళొకసారి చూద్దామా? 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆ శతాధిపతి 8వ అధ్యాయం 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఆగుదాం. ఈయన అంటున్నాడు, నువ్వు మాట చెప్పు, మాట చెప్పు అంటే ఆయన మాట మీద ఆయనకు నమ్మిక ఉంది, నమ్మకం ఉంది. ఆయన మా ఇంటి దాకా రావాల్సిన అవసరంలా, ఆయన మాట చెప్తే అవుతుంది అంతే. అందుకే అన్నాడు, వేడుకున్నాడు, తగ్గించుకున్నాడు, మాట సెలవి అన్నాడు. తన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అందుకే యేసు ప్రభువారు తర్వాత వెనక్కి చూసి అంటాడు, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను అసలుకు చూడలేదన్నాడు. అన్యుడండి అతను, ప్రభువును నమ్మిన వ్యక్తి కాదు, యూదుడు కాదు, లేదా ఇశ్రాయేలీయుడు కాదు ఆ రోజుల్లో మాదిరి, లేదా మన మాట ప్రకారంగా చూసుకుంటే అతను క్రైస్తవుడు కాదు. కానీ అతని నమ్మకం చాలా ఉంది, చాలా నమ్మకం ఉంది అతనికి. ఏంటి ఆ నమ్మకం అని అంటే, ఆయన గురించి విన్నాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. ఈ మాట మనకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వస్తుంది. రాహాబు అంటుంది, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట, బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడంట, దేవదూతలు భుజించే ఆహారంతో మిమ్మల్ని పోషించాడంట. ఆయన ముందు ఎవరు నిలబడలేరంట. ఆ మాటలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటే గుండెలు కరిగిపోయాయి. ఎంత నమ్మకం ఆయనకు. అందుకే ఆమె అంటుంది, ఖచ్చితంగా ఈ దేశాన్ని మీ దేవుడికి సొంతమైపోతుంది అని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవుని ముందు నాకు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో స్వస్థపరచబడిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పో. ఎలా వచ్చారు దేవుని దగ్గరికి? ఖచ్చితంగా బాగైతుందని వస్తారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, తను ఎదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అన్నాడు ఆయన. ఏమో నేను అడుగుతున్నా, నాకు దొరకదు కాదు. నా దేవుడు ఖచ్చితముగా సహాయం చేస్తాడు. సటన్ టైం. ఎప్పుడు నేను చెప్తాను కదండి, ప్రార్థనకు 3 జవాబులు ఉంటాయి. మొదటిది ఆయన వెంటనే ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం అనుకో, నువ్వు అడగగానే ఎస్ అంటాడు. హిజ్కియా చచ్చిపోతున్నా 3 రోజుల్లో అన్నాడు. ప్రభువా నేను ఎట్లా బ్రతికాను, ఎలాగ బ్రతికాను నీకు తెలుసు, నాకు ఇంకా బ్రతకాలని అన్నాడు. అలాగా, ఓకే, శాంక్షన్ 15 సంవత్సరాలు. ఆయన జవాబు ఎప్పుడు ఎస్ అని ఉంటుంది. ఒకవేళ నువ్వు అడిగేది ఇప్పుడు కాకుండా కొంత టైం అనుకో, అని అంటాడు వెయిట్ అంటాడు. కొంచెం ఆగరా బాబు. పిల్లలు 6వ తరగతిలో 7వ తరగతిలో బైక్ అడిగితే తీసిస్తారు అమ్మోళ్ళు. ఆగరా బాబు అంట. ఎప్పుడు తీసేయాలో మాకు తెలుసు, ఆగు. అనేవాడు పొరలాడే అనుకోని, నువ్వు పొరలాడడం కాదు, పొర్లు దండాలు పెట్టిన, ఇప్పుడు జరగదురా బాబు, వెయిట్ చెయ్యి అంటాడు. 3వది దేవుడు చెప్పే మాట ఏంటంటే, నో, ఇది నువ్వు ఏమైనా చెయ్యి, నేను ఇవ్వను. అమ్మ అక్కడ కూర్చొని ఎర్రగడ్డలు తరుగుతూనో లేకపోతే ఇంకోటో ఏదో కత్తితో చేస్తూ ఉంటే పిల్లోడు వచ్చి ఆ కత్తి పట్టుకోగానే టక్కన లాగేసుకుంటది. వీడు నాకు కావాలి అని అన్నాడు అనుకో, వాడు ఏడ్చాడు కదా అని చెప్పేసి కత్తి ఇయ్యదు వాడికి. ఇస్తే చేయన తెంపుకుంటాడు, గొంతైన తెంపుకుంటాడు. దాన్ని వాడే విధానం తెలియదు కాబట్టి నో. వాడు ఎంతన్నా ఏడ్చని నో. కొన్నిసార్లు నీకు ఇచ్చిన వల్ల దానివల్ల నష్టం కలుగుతుందంటే నువ్వు ఎన్ని మాటలన్నా ప్రార్థన చేయి, వద్దులే బాబు అంటాడు ఆయన. నాకు అది అవసరం అంటే నో నో నో. వెయిట్ అన్నాడా, ఇస్తాడు తప్పకుండా తగిన సమయంలో. ఇది గుర్తెరిగి మనము ప్రార్థన చేస్తూ నమ్మిక ఉంచామనుకో, బైబిల్ చెప్తుంది ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎప్పుడు సిగ్గుపడరు. శతాధిపతి నమ్మాడు, వద్దులే ప్రభువా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. తర్వాత ఆయనకున్న మరొక సుగుణము చూడండి, 8వ వచనంలోని మరొక సుగుణము చూడండి. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈయనలో తన రోగం లేకపోతే పనిచేసేవాని రోగం అనే పక్షపాతం లేదు. ఆరోగ్యము నాకెంత ముఖ్యమో నా దగ్గర పని చేసేవానికి కూడా అంతే ఆరోగ్యం ముఖ్యము అని పక్షపాతము లేకుండా ప్రేమించేవాడు. పక్షపాతం లేకుండా. మనం ఏం చేస్తాం, ఏ విషయాల్లో కొన్ని విషయాల్లో పక్షపాతం చూపుతాం. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. గెట్ట నరిసే వాళ్ళని ప్రేమిస్తాం. అమ్మో వాళ్ళు వచ్చారా బాబు సమస్య వాళ్ళతో అని. ఏదో నేను మమ్మల్ని కూడా చూడమంట. పక్షపాతం. కొంతమంది పక్షపాతం ఉండదు కానీ పక్షపాతం ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. చాలా మంది ఏమంటారంటే ఏ తల్లైనా అత్త ప్రేమిస్తాదా, ఒక కొడుకును ఒకలాగా, ఒక కొడుకును ఒకలాగా, ఒక కూతురును ఒకలాగా, ఒక కూతురును ఒకలాగా అని చెప్తారు కానీ ఏ తల్లైనా అందరి తల్లుడు ప్రేమించేదంతే. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఇస్సాకయ్య భార్య రిబ్కమ్మ
భార్య ఒకరిని, భర్త ఒకరిని ఏం చేసుకున్నారు? పంచుకున్నారు. అమ్మకు చిన్న కొడుకు అంటే తెగ మురిపాం. అందుకే మేకను చంపి తోలు చుట్టింది. నాయనకు పెద్ద కొడుకు అంటే తెగ మురిపాం. ఇలా భార్యకి చెప్తే మేకపోతే కోసి పెట్టదు, ఓ అడవికి వెళ్ళిపోన్నాను నాయన. పరిగెత్తేదానికి, చాలా వేగంగా వెళ్ళేటటువంటి దానికి, వేటాడేదానికి మంచి శ్రేష్టమైన రుచి ఉంటుంది, అది తీసుకురాపో అన్నాడు. ఈమంటది, మీ నాయన ఎట్లా రుచిగా తినేది నాకు తెలుసురా, మీ నాయన ఎట్లా తినేది రుచిగా నాకు తెలుసు. అమ్మ ఒకవేళ ఏమన్నా అన్నకు దొరికితే ఐ హ్యాండిల్ ఇట్, నేను హ్యాండిల్ చేయగలను. ఏమైనా సమస్య వస్తుందేమోని, దీవెనలకు బదులుగా శాపాలు వస్తాయంటే నోరు మూసుకో, ఒకవేళ మీ నాయన ఏమన్నా అంటే నోరు మూసుకోడా అని నేను అనను అనింది. మొత్తం పైన ఆయన కనుక్కోలా, వీళ్ళిద్దరి మధ్య దీవెనలు అంతే జరిగిపోయాయి. ఇప్పుడు వాడు వచ్చాడు అడవి నుంచి, నేను పుట్టలా, ఒక్క దీవెనన్నా ఇయ్యి అంటాడు. లేవురా బాబా అన్ని వానికి ఇచ్చా అంటాడు. అన్ని వానికి ఇచ్చినప్పుడు నన్నెందుకు గమ్మాను అని అంటూ, వాని చంపితే దీవెనలు ఏమవుతాయో అని అంటే, వాడు చంపుతాడని ఈ అమ్మకు ముందే తెలిసి బ్యాగ్ ఇచ్చి మామగారింటికి పంపించింది. ఇప్పుడు చెప్పండి, ఇంత చరిత్ర కలిగిన వేద గ్రంథంలోనే ఒక్కొక్కరు నిష్పక్షపాతమైనటువంటి బుద్ధి కాకోకుండా స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఉంటే ఈ భూమి ఉండదా? బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ శతాధిపతికి అలాంటి బుద్ధి లేదు. నేనెంతో నా దాసుడంతే, నేను బాగుండాలని కోరుకుంటాను, నా దాసుడు అనారోగ్యంలో ఉంటే ఎట్లా? అయ్యా వాన్ని స్వస్థపరచు. ఎంత పక్షపాతం లేని బుద్ధి అండి. మంచి స్వభావము కలిగిన శతాధిపతిని గురించి పెద్దలు అంటున్నారు, నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఏంటి ఆయన మేలు పొందుకోవడానికి? ప్రేమ కలిగిన వాడు. రెండవది దాతృత్వమైన మనస్సు కలిగిన వాడు. మూడవది చెప్పండి ఏం చేస్తున్నాడు? అందరి ముందు వేడుకుంటున్నాడు, మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ సుగుణాలు మాకు లేకోకుండగానే మేలులన్నీ మాకు కలగాలని మేము కోరుకుంటూ ఉంటాం. తప్పు కదా నాయనా. ఈ సుగుణాలు ఒకదాని వెంట ఒకటి అలవర్చుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి. మీ బిడ్డలు ఎవరో బాధపడాలని మాటలు చెప్పడం లేదు నాయన, బాగుపడాలని మాత్రం చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ సంఘానికి వచ్చినప్పుడు మొరపెట్టడానికి, ఒకవేళ అది తప్పైతే సరిదిద్దుకోవడానికి, వారి నోళ్ళు స్తుతించడానికి, తెరవబడ్డానికి కృప చూపండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీని మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.